పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్. అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో సీసీ రోడ్, ఆర్ఓ ప్లాంట్, బయో టాయిలెట్స్, ఓపెన్ జిమ్ మరియు స్కూల్ రెనోవేషన్ల కోసం 87.6 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీరందరూ ఊళ్ళందరూ ఒకటై ఈరోజు ఈ రాష్ట్రంలోనే గర్వపడే విధంగా నన్ను భారీగా ఓట్లేసి గట్టిగా పరిచయం ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పి మావాడు, మా ఊరువాడు, మా కుటుంబ సభ్యుడు అని చెప్పి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి హక్కున చేసుకొని గెలిపిస్తారు. మీరు గెలిపించిన తర్వాత మీరందరూ కూడా గర్వపడే విధంగా, ఇదిగో మా వాడు రాజ్ ఠాకూర్, మేము ఓటేసి గెలిపించుకున్నాం, మా నాయకుడు ఈ రకంగా పనిచేస్తున్నాను గర్వపడే విధంగా ఈరోజు మీ కుటుంబ సభ్యుడైన నేను పనిచేస్తున్నా అని చెప్పి అలా మీ అందరికి గర్వంగా తెలియజేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారి సహకారంతో కేవలం 9 నెలల కాలంలో 50 సంవత్సరాల ముందు మన తరాలు, మన తాతలు, మన తండ్రులు, నా వయసున్న వాళ్ళకైతే తండ్రులు రామగుండంలో పౌరజుల పనిచేసిన వాళ్ళు, లింగాపురం వాళ్ళందరం కూడా నా తండ్రి వయసున్న వాళ్ళు, లేకుంటే ఇక్కడ చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళ తాతల వయసులో పౌరజుల పనిచేస్తే ఇతరులు పాలమ్ముకునో కూరగాయలమ్ముకునో ఈ ప్రాంతంలో ఉపాధి గడిపించినటువంటి ఒక ఈ లింగాపూర్ గ్రామం, రామగుండం గ్రామం, అదే మాదిరిగా మేడిపల్లి కూడా. మరి ఈ ప్రాంతాల్లో ఆ రోజు నిజాం సర్కార్ స్టార్ట్ చేసిండు, పివి నరసింహరావు, చాచా నెహ్రూ స్టార్ట్ చేసిండు. 50 ఏళ్ళ కింద, 50 కాదు 60 నుంచి 70 ఏళ్ళ కింద స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు 2 మెగావాట్లు, స్వతంత్రం వచ్చిన తర్వాత 62.5 మెగావాట్లు. దాని తర్వాత రామగుండం నిర్లక్ష్యానికి గురైతే ఈరోజు రామగుండం పాడుపడ్డది, అంతర్గాం అడుక్కుని తినే పరిస్థితి వచ్చింది. లింగాపూర్లో భూములన్నీ కూడా ఓపెన్ కాస్ట్కి ఇచ్చి రైతుకు ఎలా త్యాగం చేస్తే ఇప్పటికి కూడా త్యాగం చేసినటువంటి దళితులకు న్యాయం జరిగిన వ్యవస్థ ఈరోజు చూసింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే, మన ప్రభుత్వం రాగానే, దొరల పాలన పోగానే, ఈ దొర ఉన్నాడు కానీ ఈ దొర కాదు పాపం మంచోడు, పోగానే ఇవాళ గడిలను అంది బద్దలు కొట్టేది మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ ప్రజాస్వామ్య తెలంగాణ రాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇక్కడ మనతో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి, మనతో పాటు నేను దీక్ష చేస్తే పౌరస్ కావాలని కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు ఇప్పుడున్న మంత్రులందరూ కూడా కూర్చున్న వారు ఈ రాష్ట్రంలో రామగుండంలో పౌరస్ కట్టాలి 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 అంటా ఉంటే అందరూ కూడా సమర్థించి 65 మెగావాట్ల కాడ 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నామని మీ అందరికి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మీరందరూ కూడా గర్వంగా చెప్పచ్చు, మీ నాయకుడికి ఓటేసినాం ఏం చేసిండంటే, మా తాతలు నాన్నలు అన్నం పెట్టిరు, ఇలా మళ్ళీ అన్నం పెట్టడానికి పౌరోజు వచ్చిందని చెప్పి గట్టిగా నిలబడి మాట్లాడచ్చు. ఇవాళ ఓపెన్ కాస్ట్ లో గుట్టలు ఏం చేయాలా, గుట్టలు వచ్చినాయి. పొద్దున్న లేస్తే సూర్యుని చూస్తున్నాం, గోదావరి నీళ్లు పోతాంటే కనబడేటివి ఇవాళ కనబడతలేవు. ఇవాళ ఉపాధి చేసుకుందాం అంటే రైతుకు భూమి లేదు, ఇవాళ బొగ్గుబాయి కూడా అయిపోయింది. ఏం చేయాలని తోచే పరిస్థితుల్లో దేవుడు మన కష్టం చూసినట్టుగా ఒక్క వరం అడిగితే 1x800 అడిగితే దానికి తోడుగా 500 మెగావాట్లు ఈ లింగాపురం గడ్డ మీద, ఇదే ఒక మన భూముల్లో, మనం త్యాగం చేసిన భూముల్లో బొగ్గు అయిన తర్వాత దాన్ని వృధాగా పడేయకుండా అక్కడ కూడా పౌరోజు పవర్ ప్లాంట్ 500 మెగావాట్స్ తెస్తున్నామన్న విషయాన్ని మీ అందరికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
బంధులారా, ఇదొక్కటే కాదు, రామగుండం అభివృద్ధికి గత 25 సంవత్సరాల ముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నిధులు తప్ప ఏ ఒక్క నిధులు రాలే. అన్ని మాటలు, మాయ మాటలు, వట్టి కాగితాలు తప్ప ఒక్క నయా పైసా తెచ్చిన చరిత్ర గత పాలకులది లేదు. అంతకుముందు 10 సంవత్సరాల ఎమ్మెల్యే ఉన్నా, మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే ఉన్నా ఈ ప్రాంతానికి వచ్చింది శూన్యం. ఈ 9 నెలల కాలంలో నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీ అందరి బిడ్డగా ఈరోజు 260 కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం. మంచి నీళ్లకు ఎస్టిపీలతో 100 కోట్లకు తెస్తా ఉన్నాం. 150 కోట్లతో ఇలా నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, ఇతర వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా మన పల్లె ప్రాంతాల్లో మన దగ్గర సిండుగా ఎటు చూసినా నీళ్లుంటాయి, తాగడానికి చుక్క నీళ్లుంటాయి, వ్యవసాయానికి గుంటకు చుక్క నీరు రాదు. ఆ రోజు పాదయాత్ర చేసినాం, కేసీఆర్ కనువింపు చేసినాం. ఆయన కొబ్బరికాయ కొట్టింది తప్ప ఏ పని చేయలే. 10 సంవత్సరాల కాలయాపన తర్వాత ఈరోజు 9 నెలల్లో పని ప్రారంభించినాం. 2 నెలల్లో మొదటి లిఫ్ట్ ఎల్లంపల్లి బండలవాగు ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క రైతుకు అంతర్గా మండలం నుంచి కుక్కలగూడు వరకు, పుట్టూరు దాకా, రచ్చపల్లి దాకా ప్రతి ఒక్క గుంటకు నీళ్ళిచ్చే కార్యక్రమం, సాగునీరు, తాగునీరు ఇచ్చేదానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. పని కూడా ప్రారంభిస్తున్న మన విషయాన్ని మీ అందరికీ ప్రతి ఒక్క రైతుకు చెప్తా ఉన్నా. ఇక్కడ దాంతోపాటు అటుపక్క మండలానికి నీళ్లు తోవడానికి ఇంకొక 350 కోట్లతో ప్రపోజల్ పెట్టాం. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రారంభిస్తా అని చెప్తా ఉన్నా. ఇన్ని పనులు 9 నెలల కాలంలో మీ రాష్ట్రాకు ఏం చేసిందంటే మన ప్రాంత అభివృద్ధికి 260 కోట్లు తెచ్చిండు, ఒక లిఫ్ట్ తెచ్చిండు. ఈ కార్యక్రమంలో సింగరేణి RG1 GM లలిత్ కుమార్, సంబంధిత అధికారులు, అంతర్గం సీనియర్ మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.